ఇప్పటి వరకు మనం వర్షం, వడగళ్ల వర్షం, ఆమ్ల వర్షం, కృత్రిమ వర్షం వంటి పేర్లే మనం విన్నాం. కానీ థాయిలాండ్లో ఇందుకు భిన్నమైన వర్షం కురిసింది. వింత వర్షాన్ని చూసి జనం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏంటా వర్షం? ఏంటి, నీళ్లలో ఉండాల్సిన చేపలు రోడ్డు మీదకు వచ్చాయనుకుంటున్నారా? రోడ్డు మీద చేపలు ఎండబోసారనిపిస్తోందా? ఇవి ఎండబోసిన చేపలు కాదు, ఆకాశం నుంచి రాలిపడ్డ చేపలు. ఆకాశం నుంచి చేపల పాఠం ఏమిటనేగా మీ డౌట్? అవును, ఇది నిజం. కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్న ఈ మత్స్య సంపద మేఘాల నుంచి జారిపడిందే. ఇది థాయిలాండ్. ఇటీవల ఇక్కడ చేపల వర్షం కురిసింది. ఆకాశం నుంచి కుప్పలు తెప్పలుగా చేపలు రాలిపడ్డాయి. థాయ్ వీధులన్నీ మత్స్యరాశులతో నిండిపోయాయి. వేలాది చేపలు థాయ్ వీధుల్లో చెంగుచెంగున ఎగురుతూ కనిపించాయి. దీంతో జనం ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతమంది చేపలను తీసుకెళ్లి కడుపారా భుజించారు. మరికొంతమంది మాత్రం మీనాలను రక్షించేందుకు ప్రయత్నించారు. గతంలో మన దేశంలో కూడా చేపల వర్షం కురిసింది. మహారాష్ట్రలోని నాసిక్లో గత ఏడాది వరుణుడు చేపలను వర్షించాడు. అప్పటి వరకు ట్రాఫిక్తో రద్దీగా ఉన్న రోడ్లన్నీ ఒక్కసారిగా చేపలతో నిండిపోయాయి. ఫ్రీగా వస్తున్నాయి. అందులోనూ తాజా చేపలను చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. వర్షం తగ్గగానే జనం ఎగబడి మరీ చేపలను తీసుకెళ్లి ఆరగించారు. థాయిలాండ్లో వర్షాలు కురిసే కాలం వేరుగా ఉంటుంది. మే, జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తాయి. టోర్నడోల సమయంలో రుతుపవన గాలులు చేపలను ఆకాశంలోకి లాక్కుంటాయట. ఆ తర్వాత వర్షంతో కలిసి భూమి మీద పడతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.